అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇయర్ ఇవ్వకపోయినా ఈ ఏడాది ఇస్తున్నారు. అది కూడా 20,000 రూపాయలు. అందులో మామూలుగా కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుందని మధ్యన మోడీ చెప్పారు. కానీ ఇప్పుడు 6,000 అన్నది కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు 2,000 ఇస్తుంటే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. తద్వారా 7,000 రూపాయలు రైతుకు అందబోతున్నాయి. గతంలో జగన్తో పోల్చుకుంటే జగన్ టైంలో వీళ్ళు 3,500 వాళ్ళ 2,000 కలిపేసేసి పడే, అంటే అప్పుడేంటి మొత్తం కలిపేసేసి వాళ్ళు 6 పోను వీళ్ళు 7,500 ఇచ్చారు. అందులో 4 ఈ 2,500, 3,500, 3,500 ఈ రేంజ్లో ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా అంటే 14,000 వేస్తున్నారు. అందులో భాగంగా 5,000 తర్వాత 4,000 వేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఇందులో సంఖ్య తగ్గించారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. గత ఏడాది 10,716 కోట్లు ఎగ్గొట్టేశారు రైతులు. ఇదే చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ టైంలో 53.58 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి 46.86 లక్షల మందికి వస్తుంది. అంటే 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అన్నటువంటి. దానికి కారణం ఏంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది.